హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం నేర్చుకున్న వర్డ్స్ మీద కానీ స్ట్రక్చర్స్ మీద కానీ మనము కమాండ్ సంపాదించాలంటే వాటిని మనము వాక్యాల రూపంలో అధ్యయనం చేయాలి. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ going to explain you very useful sentences about importance of English. Okay my dear friends, take a look into them. Let's start. It's most necessary to learn English these days. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. గ్రాడ్యువల్లీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ డే బై డే. రాను రాను ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యం పెరిగిపోతుంది. డ్యూ టు గ్లోబలైజేషన్ ఇట్స్ ఇంపార్టెన్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. గ్లోబలైజేషన్ కారణంగా దీని ప్రాధాన్యత పెరిగిపోతుంది. వై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సో? ఎందుకు అంతగా పెరిగిపోతుంది? డ్యూరింగ్ 19th century, మెకాలే ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ కంట్రీ. 19వ శతాబ్దంలో మెకాలే అనే వ్యక్తి ఇంగ్లీష్ని మన దేశంలో ప్రవేశపెట్టాడు. లేటర్ ఇట్ బికేమ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కూల్స్. తరువాత స్కూళ్ళలో అది బోధన భాషగా మారింది. అన్లెస్ వీ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీ కాంట్ ఫైట్ ద ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే అది భాష, ద ఇంగ్లీష్ అంటే అవి వ్యక్తులు, అంటే బ్రిటిష్ వాళ్ళు. ఇంగ్లీష్ భాష తెలిస్తే కానీ ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడలేము. దాట్స్ వై ఆల్ ఆర్ లీడర్స్ లర్న్ ఇంగ్లీష్ వెల్. అందువల్ల మన నాయకులంతా ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు. We came to know about science and Western culture because we know English. ఇంగ్లీష్ తెలియడం వలన మనకు సైన్స్ విషయాలు, పాశ్చాత్య సంస్కృతి తెలిసాయి. దీనిని మనం we came to know about science and Western culture because of English ఇలా కూడా అనవచ్చు. బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ వలన మనకు సైన్స్, వెస్టర్న్ కల్చర్ ఇవన్నీ తెలిసాయి. వి కేమ్ టు నో అంటే మనం తెలుసుకున్నాము అని అర్థం. వి కేమ్ టు నో మీ మనం తెలుసుకున్నాము. అన్లెస్ వీ నో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ తెలియకపోతే వీ వుడ్ నాట్ హ్యావ్ నోన్ మెనీ థింగ్స్. మనకు చాలా విషయాలు తెలిసిండేవి కావు. ఇక్కడ వీ వుడ్ హ్యావ్ నోన్ అంటే మనకు తెలిసి ఉండేది, కానీ ఇక్కడ నాట్ హ్యావ్ నోన్ ఉంది కాబట్టి తెలిసి ఉండేవి కావు. సో దీన్ని మనం సాధారణంగా తెలిసేవి కావు అని చెప్తున్నాం. టుడే ఇంగ్లీష్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఓన్లీ ద బ్రిటిష్. ఇట్ హ్యాస్ బికమ్ అ వరల్డ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ రోజులలో ఇంగ్లీష్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఓన్లీ ద బ్రిటిష్. అంటే బ్రిటిష్ వాళ్ళకు మాత్రమే భాష కాదు ఈ రోజుల్లో. ఏది ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళకు మాత్రమే భాష కాదు, ఇది వరల్డ్ లాంగ్వేజ్. ఇట్ హ్యాస్ బికమ్ అ వరల్డ్ లాంగ్వేజ్. అది ప్రపంచ భాషగా మారింది. అలాగే అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అంతర్జాతీయ భాషగా మారింది. వి డోంట్ నో ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న అన్ని భాషలు మనకు తెలియవు. దేర్ ఈజ్ అ పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఫర్ ఈచ్ స్టేట్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఉంటుంది. పర్టిక్యులర్ అంటే ప్రత్యేకమైనటువంటి లాంగ్వేజ్ అంటూ ఉంటుంది. If we go to another state, we don't know that language. మనము ఇంకొక రాష్ట్రానికి వెళ్తే ఆ భాష మనకు రాదు. దాన్ని జనరల్గా మనం ఇంకొక రాష్ట్రానికి వెళ్తే ఆ భాష రాదు కదా అని జనరల్గా మాట్లాడినప్పుడు చెప్తాం. Then
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ యూస్ఫుల్ టు అస్. అటువంటప్పుడు మనకు ఇంగ్లీష్ భాష ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ లింక్ లాంగ్వేజ్. దీనిని సంధాన భాష అంటారు. సంధాన అంటే కలిపేది. Moreover, in the commercial field, English is most needed. అంతేకాక వాణిజ్య రంగంలో ఇంగ్లీషు చాలా అవసరం. Previously, there was only one world language. ఇంతకుముందు ప్రపంచ భాష ఒకటే ఉండేది. ఇట్స్ డివైడెడ్ ఇంటూ సో మెనీ లాంగ్వేజెస్. అది చాలా భాషలుగా విడిపోయింది. ఇన్ ద సేమ్ వే, హిందీ అండ్ సాంస్క్రిట్ బిలాంగ్స్ టు ఆర్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. అదేవిధంగా సంస్కృతము మరియు హిందీ భాషలు కూడా మన కుటుంబానికి చెందిన భాషలే. However much we are educated, we are unable to speak English fluently. మనం ఎంత చదువుకున్నా ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడలేకపోతున్నాం. ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్ దే ఆర్ క్వశ్చనింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంటర్వ్యూలలో కూడా ఇంగ్లీష్లోనే ప్రశ్నిస్తున్నారు. అవర్ పీపుల్ who go to foreign countries are feeling difficult to communicate freely. విదేశాలకు వెళ్ళి మన వాళ్ళు ధారాళంగా మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ ద బిగినింగ్, ఇట్ విల్ బి సమ్వాట్ బెటర్. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మొదటి నుండి చదివితే కొంత నయం. సో my dear friends, try to write English well and learn to speak fluently. కాబట్టి మిత్రులారా, మీరు ఇంగ్లీష్ బాగా రాయడం, ధారాళంగా మాట్లాడడం నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, my dear friends. Bye bye, take care. See you later in next video.